హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కొన్ని కారణాల వల్ల ఇదివరకట్లాగా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి మన సబ్స్క్రైబర్స్కి అస్సలు నిరుత్సాహపరచనండి. రోజుకు ఒక వీడియో పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. అతి నిదానం. రఘువీరుడు అనేవాడు జమీందారి ఇంట్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఇచ్చిన దాని మీద జీవిస్తున్నాడు. జమీందారు దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములా ఉన్నది. కావడానికి జమీందారు చాలా మంచివాడు. రఘువీరుడు కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం మనిషి. మీద పిడుగు పడిపోతున్నా తను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు. అలాగని ఏది పట్టించుకోకుండా ఉండడు. ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి. ఆ ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పందిళ్ళు తను వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు. పెళ్లి రోజు దగ్గర పడుతున్నదనగా సోమయ్య రఘువీరుడు చుట్టూ తిరగసాగాడు. రఘువీరుడు జమీందారుకి ఈ సంగతి చెప్తే ఆయన పట్టించుకోకుండా, తొందరే ఉందిరా, ఇంకా పెళ్లికి వ్యవధి ఉంది కదా అనసాగాడు. చివరకు పెళ్లి పందిళ్ళు మగపెళ్లివారు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ల కళ్ళ ముందే వేయించడం జరిగింది. మగపెళ్లివారు చాలా గింజుకొని సోమయ్యను నానా మాటలు అన్నారు. సోమయ్య వాళ్లకు జరిగింది చెప్పుకొని, మా జమీందారు గారు మాట కాదని నా అంతటా నేను పందిళ్ళు వేస్తే ఇక ఊళ్ళో బతకలేను. అయినా ఆయన చాలా మంచివాడు. ఎటొచ్చి రఘువీరుడనే ఆయన వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడన్నట్టు వాడన్నిటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు. తప్పు జమీందారుదే అని తెలిసినా ఎవరూ ఆ మాట పైకనలేరు. అలాంటి వారంతా రఘువీరుడి మీద తమ అక్కసును తీర్చుకుంటూ ఉండేవారు. ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది. కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతుందని జమీందారికి కూడా తెలుసు. అందువల్ల ఆయన వాడిని ఆత్మీయుడిలా చూసుకునేవాడు. ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళ్తున్నట్టు తెలిసింది. జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేయమని చెప్పాడు. వద్దు బాబు, మహారాజు పరమ కోపిష్టి అని విన్నాను. ఏర్పాట్లో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ. మన ఏర్పాట్లో లోట్లు ఎందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా. రఘువీరుడు మాట్లాడలేదు. మహారాజుకి కబురు వెళ్ళింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తానన్నాడు. రఘువీరుడు గుండెల్లో రాయి పడింది. జమీందారుకు ఒక బావమర్ది ఉన్నాడు. రాజును తమ ఊరికి ఆహ్వానించటం కొరివితో తలగొక్కున్నట్టే అని అతడికి తెలుసు. అతను ముందుగానే రాజుగారి అనుచరులో కొందరిని మంచి చేసుకున్నాడు. వాళ్లతో తన బావ ఏదైనా ఏ పనైనా రఘువీరుడు వాడికి అప్పగిస్తాడని, ఏర్పాట్లో ఏదన్నా లోటుపాటు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగా చేసేవే అని చెప్పాడు. ఈ విషయం వీలు దొరికినప్పుడు రాజుగారితో చెప్పమన్నాడు. వాళ్ళు సరేనన్నారు. ఈ సంగతి రఘువీరుడికి తెలియదు. జమీందారు నిదానగుణంలో ఏ మార్పు రాలేదు. రాజు రావాల్సిన రోజుకి ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. అయితే వేటలో రాజు గాయపడటం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఆ లోటు అలా తీరిపోయింది. విశ్రాంతి భవనంలో చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు. రాజు రాత్రికి తనకేం వంటకాలు కావాలో జమీందారుకి చెప్పాడు. ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు. వాడు వంటగదికి వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి, కూరల్లో రాజుగారికి కుంకుమ పువ్వు వాడమన్నారు, అది లేదు, వెంటనే తెప్పించండి అని చెప్పాడు. ఈ విషయం జమీందారు రఘువీరుడికి రాత్రయ్యాక చెప్పాడు. వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగురులో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరెక్కడా దొరకదని తెలిసింది. రాజుగారు భోజన సమయం కావస్తున్నది. ఈలోగా రాజు జమీందారుకి కబురు పెట్టి, నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడమన్నారట. మీరిప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి, కొంచెం ఆలస్యమైనా పర్లేదు అన్నాడు. ఈ వార్త రఘువీరుడికి తెలిసింది. అతడి గుండె తేలికపడింది. అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావటం వల్ల రాజుకు సకాలంలోనే భోజనం వడ్డించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. భోజనం ఆలస్యం కానందుకు ఆయన జమీందారును మెచ్చుకున్నాడు. మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఈ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలగజేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాక
గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుని పిలిచి, నీ గురించి విన్నాను. నీ వంటి సమర్థుడు దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నారు. రాజు వెళ్ళిపోయాక ఊర్లో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది. అతడు మహారాజు అభిమానికి పాత్రుడయ్యాడని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు. జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకొని, ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను, కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు. ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా, ఎంతో బాధతో, నేనిక మీ దగ్గర ఉండదలచలేదు. ఏ పట్నము పోయి స్వతంత్రంగా బతుకుతాను. రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు. ఆ కుంకుమ పువ్వు విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది. రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు. ఇందువల్ల మీలో నిదానగుణం మరింతగా పెరిగిపోతుంది. మీరు ఇక్కడికి ఏ చక్రవర్తినో ఆహ్వానించవచ్చు. అప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు. ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి, గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యమిచ్చినా నన్ను కాక నిన్ను ఎందుకు మెచ్చుకున్నారనుకున్నాను. ఆయన అనుచరులు నన్ను గురించి, రాత్రి జరిగిన దాని గురించి సర్వం ఆయనకు చెప్పేశారు. వెళ్లే ముందు ఆయన నా అతి నిదానం విషయంపై చాలా గట్టిగా హెచ్చరించాడు. తెలిసిందా? రాజంతటి వాడు హెచ్చరించాకనే పాటించకపోతే జమీందారీకే ముప్పు. అర్థమైందా అన్నాడు. రఘువీరుడు అర్థమైందన్నట్టు చాలా సంతోషంగా తలాడించాడు. కథ కంచికి మనం ఇంటికి.